నేను ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీలో సంథింగ్ ఇటు న్యూ కలెక్షన్ అనమాట. సో అండ్ నాట్ అబౌట్ ఐటమ్సే కాకుండా దాంతోపాటు సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ట్రెండ్ రైట్. మనం ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాము కార్వింగ్ స్టోన్స్ ఇన్ హై అండ్ జ్యువెలరీ, నార్మల్ సిల్వర్, చాలా జ్యువెలరీస్లో మనం చూస్తున్నాము. సో కార్వింగ్ స్టోన్ ఇస్ విచ్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లవ్ మోర్, ఎందుకంటే అది మోర్ ఆఫ్ స్టోన్ బేస్డ్ అండ్ మనం డిఫరెంట్ బీడ్స్తో డిజైనింగ్ చేయొచ్చు అనమాట కార్వింగ్ స్టోన్స్లో. సో రైట్ నో మనకి బీడ్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిందే. అండ్ మేము చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ కూడా చేస్తూ ఉంటాం, పంకిన్స్లో, నార్మల్లో, అదంతా. సో సంథింగ్ విచ్ ఐ వాంట్ టు షో అండ్ షేర్ లిటిల్ నాలెడ్జ్, అంటే వాట్ ఐ హ్యావ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ గైస్ అండ్ షో, అంటే మీకు చూపిద్దామని కూడా అనుకుంటున్నాను. అంటే ఐ హ్యావ్ అటాచ్డ్ క్లిప్స్ అండ్ వీడియోస్. అసలు కార్వింగ్ స్టోన్స్ అంటే ఎలా ఉంటాయి, ప్రీషియస్ స్టోన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, అండ్ షేప్స్, సైజ్, డిఫరెంట్ డిజైన్స్ ఇన్ కార్వింగ్ స్టోన్స్ అండ్ కలర్స్, అదంతా కొంచెం బ్రీఫ్గా నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చూపిస్తాను, సో దట్ విల్ గెట్ అన్ బెటర్ ఐడియా. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు దాట్ నేను ఒక 3 to 4 ఐటమ్స్ మంచి బ్యూటిఫుల్ కొత్త కలెక్షన్ చూపిస్తాను అండ్ వాటి గురించి బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తాను, మీకు ఎన్ని గ్రామ్స్ పడుతుంది, బడ్జెట్ ఎంత అనేది. సో యా, లెట్స్ గెట్ ఆన్ టు ద ఫస్ట్ ఐటమ్ టుడే. సో హియర్ ఈస్ అవర్ ఫస్ట్ ఐటమ్ ఫర్ టుడే. సో ఇదేంటంటే రూబీ కార్వింగ్ స్టోన్. సో న్యాచురల్ రూబీ స్టోన్ ఉంటుంది కదా, సో దాని మీద కార్వింగ్ చేసామన్నమాట. సో నాకు కూడా తెలియనప్పుడు నేను కార్వింగ్ న్యాచురల్ అంటే ఏమనుకునేదాన్ని అంటే స్టోన్ యాస్టీస్గా ఇలానే దొరికిపోతుంది బయట అనుకునేదాన్ని, బట్ దట్స్ నాట్ ద థింగ్ అండి. న్యాచురల్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక స్టోన్ న్యాచురల్ ఉన్న స్టోన్ని తీసుకొని దాన్ని ఒక షేప్ లాగా కట్ చేసి, ఇప్పుడు స్టోన్ అయితే స్టోన్ షేప్లో కట్ చేస్తాము, ఆరల్స్ బీడ్స్ అయితే బీడ్స్ షేప్లో కట్ చేస్తాము, కట్టింగ్ బీడ్స్ అని ఉంటాయి, ఓవెల్ బీడ్స్ ఉంటాయి, రౌండ్ బీడ్స్. సో మనకి కావాల్సిన బీడ్స్గా కట్టింగ్ చేసి దాన్ని పాలిష్ చేసి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ బిహైండ్ అనమాట. సో యాస్టీస్గా మనకి న్యాచురల్ అంటే ఇలా దొరకవు. దేర్ ఇస్ సో మెనీ పీపుల్ బిహైండ్ హూ మేక్ దిస్ బ్యూటిఫుల్ స్టోన్స్, అంటే ఈ షేప్కి తీసుకురావడానికి దే లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ బిట్వీన్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు, అంటే ఇప్పుడు నేను ఐటమ్ గురించి మీకు చెప్తాను. సో దీస్ ఆర్ బ్యూటిఫుల్ కార్వింగ్ స్టోన్స్. దీని మీద మేము ఫ్లవర్ కార్వింగ్ ఇచ్చామన్నమాట, బ్యూటిఫుల్ రూబీ కార్వింగ్ స్టోన్స్ మీద. అండ్ ఇదంతా సీజెడ్ స్టోన్తో మంచి బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చామన్నమాట విత్ పేరింగ్ విత్ ఎమరాల్డ్. సో దానివల్ల మనకి అసలు ఎంత అందంగా తయారైందంటే ఈ కార్వింగ్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఏవైతే ఇచ్చామో దానివల్ల చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఐటమ్. అండ్ దానికి తోడు మనం ఇయర్ రింగ్స్ కూడా తగ్గ సైజు, ఇప్పుడు మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది చాలా పెద్దగా కూడా పెట్టుకుంటారు, కొంతమంది చాలా చిన్నగా. సో అలా కాకుండా అందరికీ సెట్ అయ్యే విధంగా మేము నార్మల్ సైజ్, అంటే అరౌండ్ అన్ ఇంచ్, అంటే లాంగ్ అయితే మనకి మోర్ దెన్ అన్ ఇంచ్ ఉంటుంది, 1.5 ఇంచ్ వరకు, విడ్త్ అయితే అరౌండ్ 0.8 ఇంచ్ వరకు ఉండొచ్చు. సో దానికి తగ్గట్టుగా చెవు నిండా ఉండేలాగా సెట్ చేసామన్నమాట. సో దానికి కూడా మంచిగా ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ లాగా ఇచ్చేసి మనం కింద ఎమరాల్డ్ స్టోన్స్ అనేది ఇచ్చాము. సో యూ కెన్, అలాగే ఇదేంటంటే మనకి అరౌండ్ ఫ్రంట్ నెక్ మొత్తం కవర్ అయిపోతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో చూడొచ్చు మనకి నెక్కి ఎంత విధంగా కవర్ అవుతుంది అనేది. సో దానికి మనకి సైడ్కి ఏం ప్లెయిన్గా, నెక్ ప్లెయిన్గా కనిపించకుండా ఏం చేసామంటే మంచి అదే రూబీ కింద ఏమైతే ఇచ్చామో అవే ఎమరాల్డ్ బీడ్స్ మనం సైడ్కి కూడా ఇచ్చేసాం. సో దానివల్ల పెట్టుకుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడొచ్చు నెక్స్ట్ క్లిప్లో. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు దట్ నేను మీకు క్లియర్ వ్యూగా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, సో దట్ మీకు వర్క్ ఎలా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అనేది మీకు అర్థం.
సో కమింగ్ టు బడ్జెట్, సో బడ్జెట్ వచ్చేసరికి ఈ స్టోన్స్ ఏంటంటే అన్ని క్యారెట్ బేసిస్ ఉంటాయండి మనకి. అండ్ వెయిట్, గోల్డ్ వెయిట్ వచ్చేసి ఇట్స్ పర్ గ్రామ్, అంటే మనకి గోల్డ్ వెయిట్ చేంజ్ అవుతుంటే మనకి 14 క్యారెట్ యాజ్ యూజువల్ ఎవ్రీవన్ నోస్ దట్. సో లైక్ సేమ్ 22 క్యారెట్ ఎలా ఉంటుందో ఇది కూడా 14 బేస్డ్ మేము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇట్ విల్ బి 69% ఆఫ్ 24 క్యారెట్ ఉంటుంది. అండ్ వేరేస్ ఇది వచ్చేసి మనకి 13.5 to 14 grams, ఓన్లీ చోకర్ వచ్చేసి 13.5 to 14 grams అనేది గోల్డ్ వెయిట్ పడుతుంది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ కొంతమంది అంటే ఓన్లీ బీడ్స్కి స్టోన్స్కి ఎంత అని అంటారు. ఇట్ మే కమ్ విత్ బీడ్స్ అండ్ స్టోన్స్ ఇది మనకి అరౌండ్ 12,000 పడవచ్చు, ఓన్లీ బీడ్స్ అండ్ స్టోన్ కాస్ట్ ఫర్ నెక్ పీస్, నాట్ ఫర్ ఇయర్ రింగ్స్. నేను సపరేట్గా ఇస్తున్నాను బికాస్ సమ్ పీపుల్ మే డోంట్ నీడ్ ఇయర్ రింగ్స్, అంటే ఇయర్ రింగ్స్ వద్దండి ఓన్లీ నెక్ పీస్ కావాలి అని అంటారు. సో వాళ్ళ కోసం ఐఎమ్ గివింగ్ బోత్ ప్రైసెస్ సపరేట్లీ. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 12,000 ఫర్ బీడ్స్ అండ్ రెస్ట్ విల్ బీ ఫర్ గోల్డ్ ప్రైస్. సో అరౌండ్ 48,000 అలా మనకి గోల్డ్కి పడవచ్చు అండ్ 12,000 ఫర్ విల్ బీ బీడ్స్. సో అగైన్ నేను ప్రైస్ చాలా ఓపెన్గా ఎందుకు ఇవ్వమంటే దిస్ ఇస్ ద రీజన్ అనమాట. అంటే చాలాసార్లు గోల్డ్ అంతే చెప్పారు కదా మళ్ళీ ఎక్కువైంది అని అంటారని. సో దీస్ ఆర్ అప్రాక్స్ ప్రైసెస్ ఓన్లీ, సో ప్లీజ్ నోట్ దాట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి అరౌండ్ 20,000 అలా పడుతుంది కంప్లీట్గా స్టోన్, అంటే స్టోన్స్ అండ్ బీడ్స్ అండ్ ఎవ్రీథింగ్ కాస్ట్ అప్రాక్స్గా 20,000 పడుతుంది. సో ఓవరాల్గా మనకి సెట్ వచ్చేసి ఇన్ 14 క్యారెట్ విత్ BIS హాల్మార్క్ అరౌండ్ 80,000 అలా పడుతుంది. కంప్లీట్లీ బీడ్స్ అండ్ కంప్లీట్ సెట్గా మనకి 80,000 వరకు వస్తుంది. సో వేరాస్ ఇన్ 18 వచ్చేసి మనకి అరౌండ్ 1.5 అండ్ ఇన్ 22 అరౌండ్ 1.8 ఆ విధంగా రావచ్చు అనమాట. సో మేము అంటిల్ అండ్ అన్లెస్ చేసే వరకు మనం ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేము. సో 14లో చేసాం కాబట్టి మేము ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అని ఇస్తాం. సో 14 ఎస్టిమేషన్ బేస్డ్ మేము 18 and 22 క్యాల్కులేట్ చేసుకొని చెప్తాం. సో సమ్ టైమ్స్ తక్కువ వచ్చు, సమ్ టైమ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆన్ గ్రామ్స్ అనమాట. సో స్టోన్స్ మాత్రం మీకు అంతే ఉంటాయి ఛార్జెస్. సో గోల్డ్ ప్రైస్ దగ్గర మాత్రం మనకు డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. సెకండ్ ఐటమ్ టుడే. సో ఇది కూడా సేమ్ అనమాట. మనం ఫస్ట్ది ఏదైతే చూసామో ఫస్ట్ చోకర్ సేమ్ అదే చోకర్, బట్ డిఫరెన్స్ యూ కెన్ సీ ఓన్లీ మనకి కింద పెండెంట్ దానికి ఉంది, దీనికి లేదనమాట. రెస్ట్ ఆల్ ఈజ్ సేమ్, దానికి దీనికి ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కొంతమంది ఏంటంటే అంటే ఇంత హెవీగా వేసుకోము, అంటే కింద లాకెట్ ఏదోలాగా ఉంది మేము మాకు అలా హ్యాంగింగ్ వద్దు అని కొంతమంది, అంటే వీఆర్ సింపుల్ అంటే సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ హ్యాంగింగ్ ఏదోలాగా ఉందండి మాకు వద్దు, జస్ట్ మాకు ఓన్లీ పైన పార్ట్ వరకే కావాలి అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ దిస్ వుడ్ గో. ఇది ఏంటంటే చాలా సింపుల్గా నీట్గా ఓన్లీ నెక్ పార్ట్ పైన వరకే మనకి చోకర్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో జస్ట్ మనకి కింద లాకెట్ లేదు, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ చోకర్ మనకి అరౌండ్, సో కింద లాకెట్ తీసేసాం కాబట్టి అరౌండ్ 10 grams 10.5 10 to 11 మధ్యలో రావచ్చండి. అగైన్ దీస్ ఆర్ అప్రాక్సిమేట్ వెయిట్ ఓన్లీ, మనకి వేరీ చేస్తుంటే వేరీ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్గా మాకు అరౌండ్ 11 grams అలా వచ్చినట్టుంది. సో అది వచ్చేసి మాకు ఈసారి ముందు చేసింది విత్ పెండెంట్ వచ్చేసి అరౌండ్ 13.5 to 14 వచ్చినట్టుంది. సో దానివల్ల ఎవ్రీ టైమ్ 501 grams ఇస్ డెఫినెట్లీ, అంటే పెద్ద ఐటమ్స్లో కొంచెం అవుతూనే ఉంటుంది. యూ హ్యావ్ టు కన్సిడర్ దాట్ డెఫినెట్లీ. సో యా రెస్ట్ ఆల్ ఈజ్ సేమ్, జస్ట్ ఇది 11 grams అండ్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ యాజ్ యూజువల్ కాబట్టి మనకి ఏం డిఫరెన్స్ లేదు. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. యూ కెన్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ వన్స్ అంటే టు సీ, జస్ట్ ఏంటంటే చిన్న కింద పెండెంట్ మాత్రమే లేదు, రెస్ట్ ఆల్ ఈజ్ సేమ్, బట్ యూ కెన్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ వన్స్. లెట్స్ గెట్ ఆన్ టు థర్డ్ ఐటమ్ ఫర్ టుడే. సో ఇదేంటంటే పింక్ బీడ్స్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేశాను ఇది. సో యూ కెన్ సీ మంచి రౌండ్ పెండెంట్ ఇచ్చాము అండ్ సైడ్స్కి ఏంటంటే మనము పింక్ బీడ్స్ అనేది ఇచ్చాము. పింక్ ఆవెల్ షేప్ బీడ్స్ అనమాట ఇవి.
సో దీస్ ఆర్ ఆల్సో ప్రీషియస్ బీడ్స్. అండ్ కింద మేము గ్రీన్ అండ్ పింక్, ఇప్పుడు ఏంటంటే డబుల్ హ్యాంగింగ్స్ ఉంటే లుక్ కొంచెం చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ ఇచ్చాం. సో సైడ్కి కూడా మనకి కావాలి అంటే కాంబినేషన్ అనేది మనం పింక్ అండ్ గ్రీన్ లాగా సెట్ చేసుకోవచ్చు బీడ్స్ అంటే ఆల్టర్నేట్గా. బట్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇస్ లైక్ మనం పింక్ అండ్ గ్రీన్ డామినేట్ ఇస్తే గ్రీన్ ఏంటంటే కొంచెం రిచ్ లుక్ ఇస్తుంది అండ్ కొంచెం హైలైట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఐ ఫెల్ దట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇస్తే ఇట్ మే అంటే దాన్ని డామినేట్ చేస్తుందేమో, ఓన్లీ పింక్ హైలైట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము పింక్ అనేది గ్రీన్ కాంబినేషన్ అనేది ఇవ్వలేదు. సో ఇఫ్ సమ్మన్ లైక్స్ అంటే కాంబినేషన్ కూడా కావాలి, మీరు ఇక్కడ ఇచ్చారు కదా, సో అది కూడా సైడ్ కావాలి అంటే డెఫినెట్లీ వీ కెన్ గో అహెడ్ అండ్ మేక్ ఇట్. సో వాట్ అంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మంచి పింక్ కలర్ అలా ఉంది కాబట్టి గ్రీన్ ఇస్తే ఏంటంటే అది కొంచెం డామినేట్ చేసి ఇవి ఎక్కువ హైలైట్ అవ్వవు అనమాట. సో దాట్స్ ద ఓన్లీ రీజన్. అసలు వర్క్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం సీజర్ వర్క్తో చేసాము. ఓన్లీ మధ్యలో మాత్రమే గ్రీన్ స్టోన్ ఇచ్చి కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ కింద రూబీ అండ్ ఎమరాల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసాము అనమాట. యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ అండ్ ఆ వర్క్ డీటైలింగ్ అదంతా మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చు. అండ్ దాని తర్వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు డెఫినెట్లీ. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు నెక్స్ట్ క్లిప్లో వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ లుక్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఈ ఐటమ్స్ నాట్ ఓన్లీ అంటే నేను వేసుకున్న శారీలో నేను చూపించాను, బట్ నాట్ ఓన్లీ ఆన్ దిస్ మనం పట్టు చీరలోకి ఇంకా ఫ్యాన్సీ శారీస్లోకి కూడా డెఫినెట్గా వేసుకోవచ్చు. ద ఫస్ట్ అండ్ సెకండ్ ఐటమ్స్ అయితే డెఫినెట్లీ పట్టు శారీస్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మన దగ్గర పింక్ పట్టు శారీ అలా ఏదైనా ఉంటే డెఫినెట్లీ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ నేను పట్టు చీర మీద ఎలా ఉంటుందో కూడా అది కూడా ఒక క్లిప్ అనేది తీసి నేను యాడ్ చేస్తాను ఫర్దర్గా. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్ కమింగ్ టు దిస్ పింక్ చోకర్ బడ్జెట్ ఏంటంటే ఇది మనకి అరౌండ్ 18,000 to 20,000 అలా పడుతుంది. అప్రాక్స్గా 20,000 వరకు పడొచ్చండి. సో మనకి ఇదేంటంటే స్ట్రాంగ్ బేస్ అనమాట. ఇది మనం మొత్తం ఇలా కంప్లీట్గా ఫ్లాట్ షేప్లో లేదు, ఇది కొంచెం దీన్ని ఏమంటారు ఎంపోజింగ్ షేప్లో చేసామన్నమాట మన లాకెట్ అనేది. సో దానివల్ల మనం ఈ తీగ అదంతా స్ట్రాంగ్గా ఇచ్చుకోవాలి. సో మనకి ఓన్లీ లాకెట్ వచ్చేసి అరౌండ్ 5 grams అలా పడుతుంది అండ్ బీడ్స్కి వచ్చేసి అరౌండ్ 4,000 to 5,000 అలా పడవచ్చు అప్రాక్సిమేట్గా. సో అప్రాక్సిమేట్గా ఓవరాల్గా మనకి 20,000 వాల్యూ లాగా వస్తుంది కంప్లీట్ చోకర్. సో కొంచెం తక్కువ ఎక్కువలో అది కామన్ గోల్డ్లో. సో ఎగ్జాక్ట్గా అయితే మళ్ళీ ఐటమ్ చేసిన తర్వాత ఇది మన ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఐటమ్ ఉందంతా సోల్డ్ అయిపోయింది. సో కొత్తగా చేసేటప్పుడు మనకి మళ్ళీ గ్రామ్స్ అదంతా బీడ్స్ క్యారెట్ బేసిస్ కాబట్టి అది కూడా కొంచెం వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ గో అహెడ్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్. అంటే నేను వేసుకున్నది ఎలా ఉంది అనేది మీకు ఇంకా కొంచెం ఐడియా కోసం యూ కెన్ గో అహెడ్ అండ్ సీ. ఫోర్త్ ఐటమ్ ఫర్ టుడే. సో ఇది వచ్చేసి పంప్కిన్ అండ్ టాన్స్నైట్స్తో చేసామన్నమాట. బ్యూటిఫుల్ చోకర్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మేము ఈ చోకర్ ఎలా వచ్చిందో దానిలాగే చేసాము. బట్ ఇయర్ రింగ్స్ సేల్ అయిపోయాయి అనమాట. సో ఐ కాంట్ షో దెమ్ రైట్ నో. కానీ నా దగ్గర క్లిప్ ఉంది, ఐ అటాచ్ ద క్లిప్ సో దట్ మీరు ఎలా ఉంది వేసుకుంటే అనేది చూడొచ్చు. సో ఇది ఏంటంటే కంప్లీట్గా రౌండ్ షేప్లో ఇచ్చాము. కింద రియల్ పర్ల్స్ అండ్ టాన్సనైట్స్ అండ్ పంప్కిన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసాము ఇందులో. అండ్ స్టోన్స్ వచ్చేసి మనం సీజెడ్ స్టోన్స్ ఇచ్చామన్నమాట. సో దీనికి తగ్గట్టుగా వాట్ ఐ హ్యావ్ మేడ్ ఈస్ పంప్కిన్ అండ్ టాన్సనైట్ కాంబినేషన్. ఇట్స్ వెరీ ప్లెజెంట్ కాంబినేషన్. అంటే రెండు మంచి పేస్టల్ కలర్స్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి కూడా రెండు కలర్స్. సో కాంబినేషన్ లాగా చేసామన్నమాట. దానికి తగ్గట్టుగా కింద హ్యాంగింగ్స్ కూడా అలానే ఇచ్చాము. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో వస్తుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్కి వచ్చేసి కొంచెం పెద్ద సైజ్గా ఉంటాయి అనమాట. సో పీపుల్ హూ డజంట్ వాంట్ వెరీ బిగ్ సైజ్ దే కెన్ గో ఫర్ స్మాల్ సైజ్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఇలా అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి మధ్యలో వైట్ స్టోన్ తీసేసుకొని కాంబినేషన్ లాగా కింద ఇక్కడ గ్రీన్ వచ్చిన ప్లేస్లో మనం టాన్సనైట్ కానీ అలా ఇచ్చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా సెట్ అవుతుంది. సో మీరు క్లియర్ అంటే క్లోజర్ వ్యూ చూడొచ్చు. సో ఎగ్జాక్ట్ వర్క్ అదంతా డీటెయిలింగ్ ఎలా ఇచ్చాము అనేది.
దిస్ బడ్జెట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ చోకర్ అరౌండ్ 17-18 ఆ రేంజ్లో పడవచ్చు. కొంచెం తక్కువ ఎక్కువలో ఓకే అండి, బికాజ్ నేను ఇయర్ రింగ్స్ వేరే వాళ్ళకి తీసేసుకున్నాను కాబట్టి ఐ డి నాట్ క్యాలిక్యులేట్ సపరేట్గా ఎంత పడుతుంది అనేది. బట్ అప్రాక్సిమేట్గా అయితే మనకి అరౌండ్ 17,000 వరకు పడవచ్చు వితౌట్ దిస్ ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ మీరు చూసినవి ఏవైతే ఉన్నాయో ఇవి అరౌండ్ 12 to 13 మధ్యలో రావచ్చు అప్రాక్సిమేట్ రేంజ్. సో ఆల్ దట్ we are giving our approximate prices. మీకు ఒకవేళ ఆ ప్రైస్ అంటే మీరు ఐటమ్ చూస్తున్నారు కదా, చూసి మీకు ఆ ప్రైస్ కూడా ఓకే నేను ఇంత పెట్టగలుగుతాను, ఓకే ఇట్స్ అన్ అఫోర్డబుల్ రేంజ్ అనేవాళ్ళు యూ కెన్ టెక్స్ట్ us సో దట్ మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మేము ప్రొవైడ్ చేస్తాము, అంటే గ్రామ్స్ ఎంత బీట్స్కి ఎంత పడుతుంది అదంతా. అండ్ మోరోవర్ వాట్ వీ డూ ఈస్ మేము చాలా పర్ఫెక్ట్ అంటే ఐటమ్స్ ఏంటంటే మరీ ఇవి డెలికేట్ కాబట్టి ఇంకా డెలికేట్గా కూడా చేయవచ్చు ఐటమ్స్ అనేది. బట్ అవి ఒకసారి 2 సార్లు వేసుకొని పక్కన పడేసి మళ్ళీ మాకు రిపేర్స్ తేవడం అదంతా చాలా ప్రాబ్లమేటిక్ అనమాట ఎవరికైనా. సో వాట్ వీ మేక్ ఈస్ అంటే ఎస్పెషలీ ఇన్ రెడీ స్టాక్ మేము చాలా డీసెంట్ వెయిట్తో చేస్తాం, నాట్ టూ హై నాట్ టూ లో. సో ఎక్కడైతే గట్టిగా చేయాలో అక్కడ గట్టిగా చేస్తాము, అండ్ ఎక్కడైతే ఇక్కడ అవసరం లేదు అనుకుంటామో అక్కడ నామినల్ వెయిట్తో చేస్తాము. సో బేస్డ్ ఆన్ దట్ మేము ఇది తీసుకొని చేస్తాం. సో దాన్ని బట్టి మనకి వెయిట్ ప్రైస్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ చాలామంది ఇవి సెమీ ప్రీషియస్లో ఉంటాయా అని అడుగుతారు. ఈ బీడ్స్ మా దగ్గర సెమీ ప్రీషియస్ బీడ్స్ ఉండవు అండి. ఎక్కువ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్ అయితే ఓన్లీ మేము ప్రీషియస్లోనే సేల్ చేస్తాం. బికాస్ సెమీ ప్రీషియస్ ఇలాంటి పంకిన్స్ ఇవంతా దే మే లూజ్ కలర్ ఇన్ లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్లో మనకు కలర్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెన్ వీఆర్ టేకింగ్ సెమీ ప్రీషియస్. సో ఇలాంటివి అయితే వీ కెన్ ప్రొవైడ్ 100% గ్యారంటీ. మీరు ఇవి ఎన్ని ఇయర్స్ వేసుకున్నా వీటికి ఏమీ అవ్వవు. సో మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటివి సేల్ చేసుకుంటే. సో యూజువల్లీ మాకు చాలా క్వైరీస్ వస్తాయి అంటే మాకు ఇంత తక్కువ బడ్జెట్లో లేవా అండి, ఉంటాయి ఉండవు అని కాదు, వీ కెన్ ప్రొవైడ్. బట్ ఏంటంటే రెప్యుటేషన్ అనేది ఖరాబ్ అవుతుంది అలాంటివి సేల్ చేస్తే. అలా కలర్ లూజ్ అయితే మాకు కూడా ఒకటి ఉంటుంది కదా, ఇచ్చి అనవసరంగా కలర్ పోయి అలా ఛాన్సెస్. సో దాట్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్ వీ డోంట్ వాంట్ టు టేక్. సో అందుకే మేము సెమీ ప్రీషియస్ ఇలాంటి వాటిలో సేల్ చేయమన్నమాట. సో యా, సో లాస్ట్లీ ఐటమ్స్ అయితే చూపించేశాను. సో నేను ఫస్ట్ నుంచి వీడియో నుంచి చెప్తూనే ఉన్నాను నేను మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్వింగ్ స్టోన్స్ చూపిస్తాను అవి ఇవి అని. సో లెట్స్ గెట్ ఆన్ ద కార్వింగ్ స్టోన్స్. నేను మీకు డీటెయిల్గా కొంచెం బ్రీఫ్గా నాకు ఎంతైతే తెలుసో ఆ నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్, కలర్స్ అండ్ సైజెస్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు బెటర్ ఐడియా ఉంటుంది. అహో అంటే వీటితో కూడా ఐటమ్స్ చేయొచ్చా, ఎలా ఉంటాయి అనేది స్మాల్ ఐడియా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. లెట్స్ గెట్ ఆన్ ద స్టోన్స్ అండ్ కార్వింగ్ స్టోన్స్ అండ్ బీడ్స్. యాక్చువల్లీ చాలా ట్రై చేసాము అంటే ఏ కలర్ ఉందో ఆ కలర్ చూపించడానికి, బట్ ఇట్స్ నాట్ గెటింగ్ పాసిబుల్. ఆల్మోస్ట్ ఒక 2-3 లొకేషన్స్ చేంజ్ చేసాము అటు నుంచి ఇటు, అంటే ఇంట్లో అన్ని కార్నర్స్ ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్ కలర్ అలా కనిపిస్తుందేమో అని ట్రై చేసాము. బట్ దిస్ అబ్సల్యూట్ బెస్ట్ వీ కెన్, ఎందుకంటే కలర్స్ ఇంకా వేరీ అవుతున్నాయి. గ్రీన్ ఏదైతే ఉందో చాలా డార్క్ ఏదో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది అందులో, బట్ దట్స్ నాట్ అండి. ఇందులో మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి గ్రీన్ అనేది. ఒకటి లైటర్ షేడ్ ఉంది, ఇంకొకటేమో డార్కర్ గ్రీన్ అని ఉంది, అంటే బండపాకులు అంటే డార్క్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ఇదంతా డార్క్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి లైటర్ గ్రీన్. సో ఇవి మీకు రెండు పక్కన పెడితే కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ యూ కెన్ సీ ద కార్వింగ్స్. ఇదొక కైండ్ ఆఫ్ కార్వింగ్, ఇదొక కైండ్ ఆఫ్ కార్వింగ్ అండ్ this is one more type. So you can see 3 different carvings on the stones and ivi kuda chudandi meeru. So shapes kuda this is some drop kind of shape. Okay, so idu vachesi rectangle shape, idi square shape and moreover earrings vache variki you can see ivanni earrings ki chepichinnavi decent sizes. Idi square shape lo, idi rectangle shape lo. Kontamandiki evaraithe poduvulo kavali anukuntaro vallaki. So అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కొంచెం ఇవి ఏంటంటే ఎంబోజింగ్ స్టోన్స్ అనమాట, బయటకి మనకి చాలా ఎంబోజింగ్ లాగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇలా సమ్ డిజైన్ కైండ్ ఆఫ్ స్టోన్ మీరు చూడొచ్చు. దీంతో మనం డిజైనింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే ఇది ఒక డ్రాప్ అండ్ దీనికి డ్రాప్ లాగా సెట్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇందులో మనకి డార్క్ గ్రీన్లో కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కైండ్. సో మీరు చూడొచ్చు దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఇన్ గ్రీన్ అలోన్. మనకి డీప్ కలర్ అండ్ లైట్ కలర్ రెండిట్లో ఉన్నాయి. సో ఆల్ దీస్ విచ్ ఐఎమ్ షోయింగ్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్. అండ్ దిస్ వన్ మోర్ మై మోస్ట్ ఫేవరెట్, నేను ఇది కావాలని చేయించుకున్నాను. యూ కెన్ సీ అంటే న్యాచురల్, ఇట్స్ కంప్లీట్ న్యాచురల్ అనమాట. ఈ స్టోన్ మీద మనం ఫ్లవర్ అనేది మనం చేయించుకున్నాం. ఐ హోప్ ఇట్స్ విజిబుల్ వెరీ మచ్ బెటర్లీ. ఈ స్టోన్ కూడా చాలా డిఫరెంట్, మనకి ఎక్కడ అంటే అంత ఈజీగా దొరకదు. ఇట్స్ వెరీ రేర్లీ ఫౌండ్.
సో ఇది మనం సైడ్ పెండెంట్స్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ చౌకర్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ మోర్ స్టోన్స్ ఆర్ హియర్. సో ఇవన్నీ ఏంటంటే మనం స్టోన్స్ ఇదంతా నెక్లెస్ అన్నా, లేకపోతే సైడ్ పెండెంట్స్, లేకపోతే చోకర్, లేకపోతే ఇప్పుడు మనం చూసిన పింక్ కార్వింగ్ ఉంది కదా, సో దానిలాగా అలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ సమ్ ఏంజిల్ కైండ్, అంటే ఇలా ఏదైనా పెండెంట్కి. సో డిఫరెంట్ కైండ్స్ మీకు ఇప్పుడు Pinterestలో చూస్తే చాలా కైండ్ ఆఫ్ స్టోన్స్ డిజైన్స్ అవన్నీ కనిపిస్తాయి కదా. సో అలా మనం ఏదైనా డిజైనింగ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఫ్యూ దట్ వీ హ్యావ్ ఇన్ ఎమరాల్డ్ కార్వింగ్ స్టోన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎమరాల్డ్ కార్వింగ్ స్టోన్సే కాదు, హియర్ ఆర్ ఫ్యూ మోర్. లైక్ మీరు చూడొచ్చు, ఇది వన్ కైండ్ ఆఫ్ నెక్లెస్ కోసం అని చేయించాను నేను స్పెషల్గా. సో ఇదంతా వచ్చేసి మనకి దీంతో మొత్తం వర్క్ వస్తుంది అనమాట. అండ్ హియర్ ఆర్ ప్లెయిన్ పోటాస్ అనమాట. వెరీ బ్యూటిఫుల్ కలర్, లైటిష్ గ్రీన్ అనమాట. దీస్ ఆర్ నాట్ డార్క్ కలర్. నాకు తెలిసి మీకు వీడియోలో కొంచెం డార్కర్ షేడ్ లాగా కనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ వెరీ లైట్ కలర్. అండ్ ఇవి చూడండి, దీస్ ఆర్ న్యాచురల్ రియల్ ఎమరాల్డ్ స్టోన్స్. సో మనం ఇది డైమండ్స్లో అలా చూస్తూ ఉంటాం యూజువల్లీ. సో దీంతో మనం బ్యూటిఫుల్గా నెక్లెస్ చేయించుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్, స్మాల్ స్టోన్స్ అయితే మనం ఇయర్ రింగ్స్ లాగా చేయించుకోవచ్చు. వెరాజ్ సో వీఆర్ డన్ విత్ ఎమరాల్డ్. నెక్స్ట్ నేను రూబీస్లో చూపిస్తాను. రూబీస్లో మనకి 2 షేడ్స్ ఉంటాయి, లైటర్ రూబీ అండ్ డార్కర్ రూబీ. సో ఇది వచ్చేసి మనకి లైటర్ రూబీ, ఇది డార్క్ రూబీ అనమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ కూడా ఉంటాయి. సో ఈ చిన్న వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి సైడ్ పెండెంట్స్ లాగా, లేకపోతే చౌకర్స్ లాగా. సో మీకు ఎలా కావాలి అంటే అలా. సో ఇలాంటి స్టోన్స్ మీరు ఎక్కడైనా చూసి ఈ డిజైన్ ఉంది ఇలా చేసిస్తారంటే డెఫినెట్లీ వీ కెన్ ట్రై. అంటే 100% మేము సేమ్ డిజైన్ ఇవ్వకపోవచ్చు ఇన్ లైట్ వెయిట్, బట్ సిమిలర్గా మాకు వచ్చిన ప్రకారం మేము యూస్ చేసే స్టోన్తో మేము డిజైనింగ్ అనేది చేయించవచ్చు. సో ఇలా 5 స్టోన్స్తో మనం బ్యూటిఫుల్ నెక్లెస్ లాగా. సో ఈ 5 స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఈ 5 స్టోన్స్ మనం నెక్లెస్ లాగా, లేకపోతే ఇలా చాలా ప్రెట్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. అండ్ ఎట్ ద ఎండ్ ఒక డ్రాప్ లాగా దీనికి. సో అలా ఇచ్చుకొని దీనికి ఇయర్ రింగ్స్ నెక్స్ట్. సో ఇలా చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఒక రూబీ సెట్ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. సో అలానే ఎమరాల్డ్స్, ఇప్పుడు బ్లూ స్టోన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక పర్ఫెక్ట్ నెక్లెస్ లాగా మనం రెడీ చేసుకోవచ్చు. సో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టాన్సనైట్స్ అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంతో మనం జుమ్కాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్టడ్ పార్ట్, దీని చుట్టూ మనం గోల్డ్ ఇచ్చేసి ఏదైనా స్టోన్స్ ఇస్తాము. అండ్ వేరస్ దిస్ ఇస్ జుమ్కా పార్ట్ అనమాట. స్టడ్ పార్ట్ అండ్ జుమ్కా పార్ట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం సైడ్ పెండెంట్ లాగా, లేకపోతే చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వన్ టూ చోకర్ లాగా వాడేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నవరత్న సెట్స్. అండ్ సో ఇది వచ్చేసి నవరత్న సెట్. మనకి నవరత్న సెట్ అంటే కంప్లీట్ స్టోన్స్ లేవు ఇందులో. మనకి పర్ల్ అండ్ వైట్ డైమండ్ సీజెట్ ఉంటుంది కదా, అది ఒకటి మిస్ అయిపోయింది. సో అవి కూడా మనం కావాలంటే చేసుకోవచ్చు. సో హియర్ వీ హ్యావ్ 7 కలర్స్, 1 2 3 4 5 6 7. సో ఇందులో పర్ల్ అండ్ మనకి ఏడీ స్టోన్ అంటే వైట్ కలర్ డైమండ్ స్టోన్ ఏదైతే ఉందో అవి 2 మిస్ అవుతున్నాయి. సో ఓన్లీ 7 స్టోన్తో కూడా చేయించుకోవచ్చు. అండ్ అవి కూడా కావాలి అంటే వీ కెన్ గెట్ ఇట్ డన్. సో అలానే ఇలా చిన్నవి కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా మీరు చూడొచ్చు, ఇందులో కూడా పర్ల్ అండ్ వైట్ స్టోన్ అనేది మనకు మిస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 7 కలర్స్. అండ్ మనం ఇవి ఇయర్ రింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి వినాయకుడు. సో ఎమరాల్డ్ అండ్ కోరల్ మీద వినాయకుడు కార్వింగ్ అనమాట. అండ్ ఇది ఇయర్ రింగ్స్ డ్రాప్స్ ఉంటాయి కదా, దానిలాగా యూస్ చేసుకోవచ్చు. వెరాజ్ ఐ హ్యావ్ కలెక్టెడ్ దిస్ ఆల్ పింక్ స్టోన్స్. నాకు ఈ పింక్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇవి స్పెసిఫిక్గా కలెక్ట్ చేశాను డిఫరెంట్ డిజైన్స్ చేయడానికి. సో ఇవి అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో ఎవ్రీథింగ్ హియర్. సో కొన్ని ఫ్యూ శాంపిల్స్ లాగా నేను ఇక్కడ పెట్టాను. సో యూ కెన్ సీ వెరీ బిగ్ స్టోన్, చాలా ప్రిటీగా ఉంది. అసలు దీంతో మనం ఐటమ్ తయారు చేస్తే చాలా అందంగా అయిపోతుంది. సో ఇలా ఓవెల్ షేప్లో అండ్ డ్రాప్ షేప్లో, స్క్వేర్ షేప్లో. సో వీ హ్యావ్ ప్రిటీ మచ్ స్టోన్స్ అండ్ విచ్ వీ కెన్ డిజైన్. అండ్ యా, హియర్ ఈస్ ద గ్లాన్స్ యూ కెన్ లుక్ ఆఫ్టర్. అండ్ రూబీస్లో కూడా అండ్ ఎల్లో షాఫైర్స్ యూ కెన్ సీ. అండ్ ఇందులో డ్రాప్స్లో కూడా చూడండి ఓవెల్ షేప్, రౌండ్ షేప్, ఆల్ దీస్ ఆర్ కంప్లీట్ ప్రీషియస్ స్టోన్స్. ఇదేంటంటే కొంచెం కంప్లీట్ రూబీ కాకుండా మనకి తుర్మలైన్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్లో వస్తాయి అన్నమాట ఈ స్టోన్స్. అండ్ ఆ కలర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ బీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఆ ఫేస్బుక్ పేజ్, అది చూడొచ్చు మీరు.
అండ్ ఈ చిన్న స్టోన్స్ కూడా దీస్ ఆర్ ఆల్సో తుర్మలైన్ షేడ్ బీడ్స్, తుర్మలైన్ షేడ్ స్టోన్స్ అనమాట, నాట్ బీడ్స్. అండ్ ఇవి కూడా గ్రీన్ పోటాస్ అంటారు. దీస్ ఆర్ ప్లెయిన్ వన్స్. కొన్ని కార్వింగ్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఏవైతేనే కొన్ని అందులోంచి శాంపిల్స్ తీసుకొని నేను మీకు చూపించవచ్చు అని పెట్టాను. ఐడియా అదంతా వచ్చింది. సో అదే కాకుండా నేను కొన్ని ఆర్నమెంట్స్ మేము ఏవైతే చేయించామో అవి కూడా చూపిస్తాను. సో దట్ ఇంకొంచెం ఐడియా వైట్ స్టోన్స్తో ఇలా కూడా చేస్తారు, అది కొంచెం ఐడియా గెయిన్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అన్ని కైండ్ ఆఫ్ స్టోన్స్తో అయితే లేవు, చాలా వరకు సేల్ అయిపోయి మేము చేసిన కొన్ని డిజైన్స్ చాలా కొన్ని ఉన్నాయి. సో అది కూడా కస్టమర్స్వి అవి ఉన్నాయి. సో నేను ఒక గ్లాన్స్ అయితే చూపిస్తాను, సో దట్ మీకు బెటర్ ఐడియా వస్తుంది వర్క్ ఇలా ఉంటుందా అనేది. సో యూ కెన్ సీ దట్. సో దిస్ హార్ట్ షేప్ కార్వింగ్ స్టోన్తోనే అలా డిజైన్ చేసాం మనం. వెరస్ దిస్ రెక్టాంగిల్ షేప్. యాజ్ ఇట్ టోల్డ్ కార్వింగ్ స్టోన్స్ ఎక్కువ బీడ్స్ జ్యువెలరీ అనేసి. సో మీరు చూడొచ్చు, ఆల్ దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ బీడ్స్, ఎమరాల్డ్స్, రియల్ రూబీస్, అండ్ వెరాజ్ దీస్ ఆల్సో రియల్ ఎమరాల్డ్ స్టోన్స్. సో ఇది వచ్చేసి మనం కార్వింగ్ స్టోన్ ఇచ్చాము, దీని వెనక వీ హ్యావ్ గివెన్ అస్ ఈ లూప్ అనమాట. సో దట్ మీరు 2 వేస్గా యూస్ చేసుకోవడానికి. సో ఇది మీరు రిమూవ్ చేసుకొని జస్ట్ పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పోతాక. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి దిస్ ఇస్. సో ఇది వచ్చేసి కార్వింగ్ స్టోన్. సో దీనికి పెండెంట్ ఇచ్చేసి మేము కంప్లీట్ రియల్ ఎమరాల్డ్స్తోని చేసాము, పైన వచ్చేసి రియల్ పర్ల్స్. అండ్ వెరస్ దిస్ ఇస్ వన్ మోర్ పెండెంట్. ఓకే, దిస్ ఇస్ పెండెంట్ కంప్లీట్లీ. పెండెంట్ కాకుండా మీరు ఫర్దర్గా కావాలంటే చోకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు సైడ్స్కి మొత్తం మేము రింగ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. సో మీరు ఫర్దర్గా చోకర్ ఆర్ లాకెట్ రెండిట్లాగా యూజ్ చేసుకునే విధానం లాగా ఇచ్చాము. అలానే కాకుండా మీరు ఇంత లెంత్లో కూడా ఇలా చేసుకోవచ్చు, అంటే ఇలా పర్ల్స్ అదంతా ఈ వేలాగా కొంచెం నెక్లెస్ టైప్లో కూడా వేసుకోవచ్చు అనమాట, చోకర్ లాగా కాకుండా. సో ఇట్స్ ఆఫ్ 3 ways. చోకర్ లాగా అంటే చోకర్ చేసుకోవచ్చు, సైడ్ పెన్ లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ నెక్లెస్ టైప్లో 20 inches అలా కూడా చేసుకోవచ్చు అనమాట. దిస్ ఆల్సో వెరీ ప్రిటీ పెండెంట్. సో యా, సో దీస్ ఆర్ ఫ్యూ కార్వింగ్ స్టోన్స్. ఇది ఎలాగో మనం పింక్ చూసాము, దాని ప్లేస్లో రెడ్, గ్రీన్ అలా కూడా వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఫ్యూ శాంపిల్స్. This video very interesting and hope everyone liked it. So please do subscribe our page and like and share. So coming up and going forward inka chaala manchi videos and new ornaments will come up. So yeah, thank you all.